మా బంటిని వాట్స్ ఇన్ ద బాక్స్ వీడియో చేద్దామంటే చేయట్లేదు. మీరు కూడా చెప్పండి వాట్స్ ఇన్ ద బాక్స్ వీడియో చేద్దామని. ఈ బాక్స్ కాదు, నేను బాగుండను వీడియోస్లో బాగా రాను అని చెప్తున్నాడు. బాగుంటుందని చెప్పచ్చు కదా. బాగుండడానికి ఫ్రూట్స్ కూడా తింటుండు. ఇప్పుడు ఫ్రూట్స్ తింటే మంచిగా ఫేస్ గ్లో ఫేస్ గ్లో వస్తుంది కదా, అందుకే తింటున్నాడు. డైట్ చేస్తున్నావు అంటే అదే. వాట్స్ ఇన్ ద బాక్స్ వీడియో చేయాలా వద్దా మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చెయ్యొచ్చు కదా, మన టీవీ కూడా వీడియోస్లో రమ్మని చెప్తే రావట్లే చూడండి. ఇక్కడ నేను ఒక దాని ఉన్న బంటి నాకు కూడా ఏమైనా పెట్టచ్చు కదా. నీకు కొంచెం జాలి దయ కరుణ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. అది నువ్వు తినవు కాబట్టి పెడుతున్నావు, అది నేను కూడా తిన్నాను. తిన్నాను. నువ్వు ఏంటది? డ్రాగన్ ఫ్రూటా? బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఏంటిది అది? ఫ్రూట్ బౌల్ పెట్టుకున్నాడు బండి. ఏమన్నా మాట్లాడచ్చు కదా బంటి. పెడతా ఆగు, అన్నీ పెడతా, నీ కోతేశాలు అన్నీ పెడతా ఆగు. నీ వల్ల మేము ఎంత బాధపడుతున్నాము, నువ్వు ఎంత కథలు పడతావో. ఎవరన్నా ఇట్లా చింపుతారు ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఎవరన్నా ఇట్లా చింపుతారు, ఇట్లా ఏమంటారు, నోటితో చింపేటోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. కళ్ళు తినేటిదే కదా, తువ్వ నుసేస్తే కళ్ళు మూసుకుంటే మళ్ళీ చాక్లెటా? కళ్ళు నేను ఫస్ట్ చేతిలో పట్టుకుంటా కానీ కళ్ళు తెరవద్దు. సరే, చాక్లెట్ కలాకానా? ఇదేనా ప్రసాదం లాగా ఉంది ఏదో. కోకోనట్ హల్వా బర్ఫీ, కోకోనట్ బర్ఫీ. ఇది ఏంటిది చెప్పు, వాయిస్ వస్తే ఏం కాదు, చెప్పు ఏం కాదు. ఏంటిది ఇది? లడ్డువా? కోకోనట్ లడ్డువా? మా బంటి నాకు కోకోనట్ లడ్డు తీసుకొని వచ్చి ఇచ్చాను. ఇదేంది లడ్డు అంటే రౌండ్గా ఉంటే లడ్డు అని ఎవరన్నా చెప్పగలరు బంటి? ఇట్లుంటే ఎట్లా చెప్తారు? ఏంది చెప్పు, వాయిస్ చెప్పు. బంటి వీడియోస్లోకి రాడంట. మీరు అందరు కమెంట్ చేయండి వీడియోస్లోకి రావాలి బంటి అని, అప్పుడు వస్తాడు. ఎన్ని కమెంట్స్ వస్తావు చెప్పు, ఎన్ని లైక్స్ వస్తాయి? నాటకాలు చేయకు. మా బంటి ఫుల్ ఫన్నీగా వీడియోస్ చేస్తాడు. సో మా బంటి వీడియోస్లోకి రావాలంటే కంపల్సరీ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాక్కుంటాడు ఫేస్ ఎక్కడ వస్తుందా అని. నేను ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పిన కోలిన్ బాటిల్ దాని మీద పెట్టద్దు అని, అదే చేస్తాడు మళ్ళీ మా బంటి. అన్న ఇది చూడు ఒకసారి. నేను అన్న ప్రొప్రైటర్ అండి, చూపియండి మొహం చూపి. కస్టమర్స్ వచ్చిరన్న. బా అన్న పిల్లలు కూడా ఇంత సిగ్గుపడారన్న. కొట్టు. ఎంత భయపడేటోడు. వీడికి ఎప్పుడు ఇంత ధైర్యం వచ్చింది నాకు అర్థం కాదు డాగ్స్ అంటే. టేబుల్ జరుపు, టేబుల్ జరుపక. మా బంటికి ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది? బయటికి కూడా తీయచ్చు కదా. తీయచ్చు.
వద్దు. వీడికి ఎప్పుడు ఇంత ధైర్యం వచ్చింది? ఎంత భయపడేటోడు తెలుసా? అది మొత్తం మీద పడేటట్టు నేను అదే మీద పడి పోవచ్చు. కుక్క అంటే నాకు భయం ఫ్రెండ్స్. ఎస్, కుక్క అంటే మాకు భయం. మాకు భయం, అందుకే ఇట్లా పెట్టుకుందాం దా కావాలంటే సెల్ఫీ. డాగ్స్ అంటే నాకు భయం ఫ్రెండ్స్. సో ఆ డాగ్ బయట ఉంటే నేను లోపల ఉన్నా. డోర్కి లోపల రావద్దని ఇట్లా పెట్టాను జంపుల్స్కి. కస్టమర్స్ వస్తే కష్టము, కాకపోతే అదొక ఆప్షన్ ఉంది. పుష్ రెండు ఉన్నాయి దానికి. సో దట్ ఈస్ వై ఇట్లా కూర్చున్నా అనమాట. మా బంటి నన్ను భయపెడుతుండే. వీడికి ఎప్పుడు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందో మా బంటికి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ ఒక స్టోరీ చెప్పారా మీకు? చిన్నప్పుడు మా బంటి ఒక ల్యాబ్ని తీసుకొని వచ్చిండు ఇంటికి, చిన్న బేబీ. అయితే 4000 ఎంత పెట్టి కొనుక్కొని వచ్చాడు. అయితే దాన్ని ఏం చేశాను తెలుసా? ఇంట్లో నేనన్నా ఉండాలి, లేకపోతే డాగ్ అన్నా ఉండాలి అని చెప్పా. ఆ డాగ్ చనిపోయిందంట. అది నాకు లేట్గా తెలిసింది. మా పక్కన అక్క వాళ్ళందరూ చెప్తే తెలిసింది. మా మమ్మీ ఏం చెప్పింది తెలుసా? అది వేరే వాళ్ళకి ఇచ్చేసినాము అని. అంటే నాకు నచ్చవు, కాకపోతే వాటికి ఏమైనా హామ్ జరిగితే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. ఎస్, అది నిజంగానే. నాకు ఫిష్ అక్వేరియం తీసుకొచ్చాడు మా ఇంట్లో బంటి. ఫిషెస్ చచ్చిపోతే ఏడ్చిన ఒకరోజు. ఒక ఫిష్ చనిపోయిందిరా, ఫిష్ చచ్చిపోతే ఏడ్చిన. ఇంకొకసారి 2 ర్యాబిట్స్ తీసుకొని వచ్చిండు. ర్యాబిట్స్ తీసుకొని వస్తే దానికి ఒకటేమో ఫస్ట్ డేనే ఇట్లా ఇయర్స్ పట్టుకొని లేపాలి కదా వాటికి. ఇయర్స్ పట్టుకొని లేపకపోతే అది ఒకటి కింద పడిపోయింది. కింద పడిపోతే అది ఫస్ట్ నుంచి మంచిగా లేదనమాట. కొంచెం దానికి ఫస్ట్ చనిపోయింది. దాని తర్వాత సెకండ్ ఏమైంది అంటే ఇంకొక ర్యాబిట్ ఉంటుంది కదా, అది నాకు భయమే. కాకపోతే నేను దివాన్ మీద కానీ లేకపోతే బెడ్ మీద కూర్చొని దానికి ఇట్లా కొత్తిమీర పెట్టేదాన్ని. అయితే అది నా కళ్ళ ముందే చచ్చిపోయింది ఇట్లా కొట్టుకొని. ఆ రోజు కూడా నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్ ఏడ్చినా తెలుసా అది చచ్చిపోయిందని. సో నాకు అట్లా అందుకే పెట్స్ని ఏవి తెచ్చుకోబుద్ధి కాదు. చాలా చాలా చూసారు ఇట్లా. ఇంకా చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వచ్చి ఒకరోజు పిల్లి తినేసింది మా ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా ఒక లవ్ బర్డ్ చచ్చిపోయింది. ఇట్లా అవన్నీ చనిపోయేసరికి నాకు అసలు నచ్చలేదు. అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటాయి, మన దగ్గర ఉండద్దు. అవి రైట్ ప్లేస్లో ఉంటేనే మనకేమనిపించదు అని అనిపిస్తుంది నాకైతే. ఐస్ క్రీమ్స్ అన్ని కొత్త ప్రొడక్షన్ అయిపోయాయి. షైనీ షాప్ చూసుకుంటుందంట బంటి బదులు. స్కూల్కి వెళ్ళావా షైనీ? ఇది పార్ట్ టైం బిజినెస్. సో మొత్తం యమ్మీ ఫిల్స్లో అయితే కొత్త ఐస్ క్రీమ్స్ బ్యాచ్ ప్రొడక్షన్ అయిపోయింది లాస్ట్ వీకే. అట్లా చూసారనుకో మొత్తం తినిపెట్ట అన్నీ కాదు. యువర్ ఫేవరెట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్? ఇది వెనిలా, ఇది జస్ట్ క్యారమిల్ నట్స్, ఇది పింక్ గువావా, ఇది ఓరియో, అండ్ ఇదే అంటే పింక్ గువావాలోనే స్పైస్ వేస్తాం. అది ఆదిత్య అంకుల్ ఫేవరెట్. ఆదిత్య అన్న ఫేవరెట్ కదా. నాకు కూడా కుకీ అండ్ క్రీమ్ నా ఫేవరెట్. అండ్ ఇది కూడా ఇదేంటిది కాదు ఇషా ఫ్లేవర్ మర్చిపోయాను నేను. అమెరికన్ నట్స్. ఇది బ్రౌనీరా, ఇది క్యారమిల్ నట్స్. ఒక పిజ్జా మేడం ఆర్డర్. ఆ ప్రొడక్షన్ పైన ఉందా? నీకు ఎప్పుడు బండి ఇంత ధైర్యం వచ్చింది?
ఏంటది? అక్కడ ఉంది డాగ్. మా బంటికి ఎప్పుడు ఇంత ధైర్యం వచ్చింది? బంటి ఒకసారి ఇట్లా ఇట్లా చెయ్యి. బండి అన్న అయితే ఇప్పుడైతే ఐరనింగ్ స్టార్ట్ చేశాను. ఐరన్ కింద ఇవ్వచ్చు, కాకపోతే వాళ్ళు ఎవరన్నా బట్టలు కాల్ చేస్తారన్న భయంతో ఐరన్ నేనే చేసుకుంటాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి అట్లనే అలవాటు. అంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ నేను అన్నం తినేసిన, కాకపోతే మా బంటి వేసిన ఆలు ఫ్రై కోసం మళ్ళీ తింటున్నా. ఒక్కటే స్పూన్ వేసిండు. బాగుంది.